అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకోటేశ్వరరావు. నేను సుపీరియర్ అగ్రికల్చర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం కురగల్లి గ్రామంలో మన ఏడుకొండల గారి మల్లి తోటలో ఉన్నాం. ఏడుకొండల గారు నమస్తే అండి. ఈ మల్లి తోటకి మీరు సుపీరియర్ కంపెనీ వారి ఉత్పాదనలు ఏమేమి వాడారండి? రైతు నేస్తం, జనతా రైతు నేస్తం, జనతా వాడారు. ఎన్ని రోజుల క్రితం వాడారు? జనతా వాడి దాదాపు 2 నెలలు అవుతుందండి. 2 నెలలు అవుతుంది. రైతు నేస్తం మన 10 రోజుల క్రితం. జనతా వచ్చేసరికి 2 నెలలు, రైతు నేస్తం వచ్చేసరికి 10 రోజులు అవుతుంది. అవును. ఇంతకు ముందు ఏ ఎరువు వేసేవాళ్ళు దీనికి? మన కాంప్లెక్స్ ఎరువులు వాడేవాళ్ళు. కాంప్లెక్స్ ఎరువులు వాడేవాళ్ళు. ఏమేమి ఎక్కువ వాడేవాళ్ళు కాంప్లెక్స్ ఎరువులు? 14-35-28 14-35 వాడేవాళ్ళు. అప్పటికి తేడా అనేటువంటిది ఏం గమనించారు? అంటే రైతు నేస్తం, జనతా వాడారు, ఇంతకుముందు కాంప్లెక్స్ వాడారు. ఈ రెండు వాడటం వల్ల ఏది ఎక్కువ అనేటువంటిది మీకు మొక్క అభివృద్ధి చెందటంలో కానీ, పువ్వు సైజు రావటంలో కానీ ఏం గమనించారు? ఇది జనతా కానీ రైతు నేస్తం చేసినా చెట్టు బాగా గ్రోతింగ్ పడుతుందండి. బాగా ఇది చూస్తే అసలు పక్షి చెట్టు అదే పువ్వు కూడా బాగా సైజు కానీ కొయ్యటానికి కానీ బాగుందండి. కొంచెం పువ్వు సైజు రావడాన ఎక్కువ దిగుబడికి వచ్చింది. దిగుబడి కూడా బాగా పెరిగింది. బాగుందండి. బాగుంది. అంటే అప్పుడు ఖర్చులు ఏమైనా తేడాలు అనేటువంటిది గమనించారు? అప్పుడు ఎక్కువ ఖర్చు అయ్యేదా, ఇది ఎక్కువ ఖర్చు అనేటువంటిది ఏమైనా పొలం మంది గంటలు వచ్చారు ఎక్కువ పోయినప్పుడు వచ్చేదండి. జనతా ఈ రైతు నేర్చుకుంటామా కొంచెం తక్కువ. ఈ సంవత్సరంలో మాకు ప్రతి నెల 2 నెలలకు 3 నెలలకు పోయాల్సి వచ్చిందండి. ఇప్పుడు సంవత్సరంలో 3 సార్లు పోతే సరిపోతుంది. సంవత్సరానికి అంటే కొంచెం ఖర్చు కూడా అనేటువంటిది తగ్గింది చేయటం వల్ల. తర్వాత ఈ దిగుబడులు ఏమన్నా ఆ ఈ ఎరువులు వాడటం వల్ల దిగుబడులు ఏమన్నా మీరు తేడా అనేటువంటిది ఏమన్నా గమనించారా? తేడా ఉందండి. చెట్లు బాగా గ్రోత్ రావటం, బాగా పువ్వు సైజు రావటం, మళ్ళీ తరి అంటే మళ్ళీ అమ్మడగా చెట్లు మళ్ళీ తరి అమ్మడగా రావటం అంట. తరి అమ్మడం వస్తుందండి. దానివల్ల మనకి దిగుబడి ఎక్కువ. అంటే మనకి ఈ పూలు అనేటువంటిది సైజు పెరుగుతుంది, ప్లస్ దిగుబడి అనేటువంటిది పూలు కూడా ఎక్కువ. అప్పటికిప్పటికి పూల్లో కూడా తేడా అనేటువంటిది మనకి ఎక్కువ రావటం జరుగుతుంది. అవును. ఓకేనా? అంటే దీనివల్ల ఏంటంటే రైతులకి ఉపయోగకరంగా ఉందా లేదా? అంటే మీరు చేసినటువంటి రీసెర్చ్లో అంటే మీరు దీనికి వాడిన దాంట్లో మీరు అబ్జర్వేషన్ చేసి ఉంటారు, ఏ విధంగా పనిచేసింది అనేటువంటిది. ఈ రైతులందరూ వాడటం వల్ల దీనికి వాళ్ళందరికీ ఉపయోగం అండి. బాగుంటుంది. దిగుబడి పెరిగిద్ది, చెట్టు కూడా ఎంతగా చిక్కిద్ది, పువ్వు గతి సైజు కూడా బాగుంటుంది. ఎక్కువ సార్లు మన ఫెర్టిలైజర్ వేసుకోకుండా తక్కువ ఇది 2-3 సార్లు వేసుకుని సరిపోయిద్దండి. సరిపోయిద్ది. పువ్వులు కానీ ఏదైనా అంత బాగుంటుందండి. అంటే రైతులందరూ వాడవచ్చా? ఇక్కడ వాడుకోవచ్చు. నేను చెప్తున్నాము. ఏ వాళ్ళకి 2 వాడారు, కదవ వాళ్ళు కూడా వాడుకోవచ్చు అంతా. ఓకే, సరే సార్, ధన్యవాదాలు. మీరు కూడా 10 మంది రైతులకి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.